హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1201. ఈరోజు డేట్ 16th March 2023. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ ద డే మీకు ఒకటి కాదు, చాలా డీల్స్ ఉన్నాయి. కొన్ని చెప్తాను. యాక్చువల్గా అమెజాన్లో మీకు టీవీ సేల్స్ అనేవి స్పెషల్గా నడుస్తున్నాయి. సో వాటిలో చాలా టీవీల మీద మీకు మంచి డీల్స్ అయితే ఉన్నాయి. అండ్ రిమెంబర్, మీరు ఎప్పుడు కూడా ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న టీవీ ప్రైజెస్ అనేవి సెప్టెంబర్ సేల్స్ ప్రైజెస్తో అస్సలు కంపేర్ చేయొద్దు. అప్పుడు ఉండే ప్రైజెస్ అనేవి అప్పుడు మాత్రమే వస్తాయి, సంవత్సరం మొత్తం రావు. ఇప్పటికీ అవైలబుల్గా ఉన్న కొన్ని బెస్ట్ డీల్స్ అయితే చెప్తాను. ఆ ప్రైస్లో వీటిని యాక్సెప్ట్ చేయొచ్చు. దాంట్లో వెరీ బేసిక్ టీవీ VW అనే కంపెనీకి సంబంధించి 32 inches టీవీ ఉంది. 7,000కి వస్తుంది విత్ ICICI కార్డ్ ఆఫర్తో. ఇది మంచి డీలే. ఒక బేసిక్ టీవీ కావాలి, ఆండ్రాయిడ్ టీవీ కావాలనుకుంటే ఇది ఒక లుక్ అయితే వేయచ్చు. రెండోది OnePlus 32 inches ఉంది, ఆండ్రాయిడ్ టీవీ. ఇది విత్ ICICI కార్డ్ ఆఫర్తో 10,799 రూపాయలకు ఉంది. సో 10,000 రూపాయల బడ్జెట్లో మాత్రం మంచి బ్రాండ్, మంచి టీవీ యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ హైసెన్స్ బ్రాండ్కి సంబంధించిన 43 inches 4K ఉంది. ఇది రెగ్యులర్గా 30,000 కంటే ఎక్కువగా ఉంటుంది అనుకుంటా. ఇది విత్ ICICI కార్డు ప్లస్ కూపన్ రెండు అప్లై చేస్తే 23,740 రూపాయలకు వస్తుంది. సో 43 inches 4K టీవీ 23,000 రూపాయల బడ్జెట్లో ఖచ్చితంగా సూపర్ డీల్ అని చెప్పాలి. అండ్ Redmi 43 inches ఫుల్ హెచ్డీ టీవీ విత్ కూపన్ ప్లస్ కార్డు రెండు అప్లై చేస్తే 18,749 రూపాయలకు వస్తుంది. ఇది ఫుల్ హెచ్డీ టీవీ. ఇందా నేను చెప్పింది హైసెన్స్ ఏమో 4K టీవీ అనమాట. రెండింటికి దగ్గర దగ్గర ఒక 5,000 రూపాయల డిఫరెన్స్ అయితే ఉంది. సో ఇవి ప్రజెంట్గా కనిపించినవి ది బెస్ట్ డీల్స్. ఇవే కావు, యాక్చువల్గా వీళ్ళు టీవీ డీల్స్ అనే పేరుతో పెట్టారు కానీ ఆఫర్స్, ఇంకా చాలా రకాల ప్రొడక్ట్స్ మీద ఆఫర్స్ అయితే వస్తున్నాయి. సో చాలా ఉన్నాయి, కొన్ని కింద డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాను. ఇంకా నెంబర్ ఆఫ్ లూట్ డీల్స్ కోసం ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్లో కొంచెం యాక్టివ్గా ఉండండి. అక్కడ నుంచి మీ నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేసేయండి. ఇంకా ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్ లాగా ఉంటుంది, అసలు చెక్ చేయండి. ఈరోజు కూడా కొన్ని టెక్ న్యూస్ ఉన్నాయి, న్యూస్ సెంటర్ చూసేద్దాం. ఫస్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ ఫైనల్గా ఈరోజు మన ఇండియాలో శాంసంగ్ గెలాక్సీ A34 5G అలాగే శాంసంగ్ గెలాక్సీ A54 5G ఈ రెండు 5G మొబైల్స్ని లాంచ్ చేస్తుంది. సో వీటికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మెయిన్గా ఈసారి వీళ్ళు డిజైన్ చాలా వరకు చేంజ్ చేశారు. అండ్ రెండిట్లో కూడా సూపర్ క్వాలిటీ AMOLED స్క్రీన్స్, మంచి క్వాలిటీ యూజ్ చేశారు. అండ్ మీకు బ్యాక్ సైడ్ గ్లాస్ ఫినిషింగ్తో ఇచ్చారు. అండ్ మీకు ప్రాసెసర్లు ఈసారి చాలా అప్గ్రేడ్ అయితే చేశారు. మెయిన్గా A34 మాత్రం డైమండ్సిటీ 1080 5G ప్రాసెసర్తో వచ్చింది. అండ్ A54 5G ఏమో మీకు Exynos 1380 5G ప్రాసెసర్తో వచ్చింది. సో మీకు A34 5G స్టార్టింగ్ వేరియంట్ ప్రైస్ 30,999 రూపాయలు పెట్టారు. అండ్ A54 5G ఏమో స్టార్టింగ్ వేరియంట్ మీకు 38,999 రూపాయలు పెట్టారు. వీటి ప్రైస్ ఇలాగే ఉంటాయి. ఆఫ్లైన్ మార్కెట్లో వీటిని అమ్మేస్తూ ఉంటారు. జనరల్గా ఏ సిరీస్ ఫోన్స్కి ఆన్లైన్లో మార్కెట్ చాలా తక్కువ, కానీ గ్లోబల్గా మాత్రం ఎక్కువగా అమ్ముడుపోయే ఫోన్స్ ఏ సిరీస్ ఫోన్సే. మీరు ఒకసారి గ్లోబల్గా టాప్ 10 మొబైల్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే అందులో 2 ఏ సిరీస్ ఫోన్సే ఉంటాయి, మిగతా అన్ని యాపిల్ ఫోన్స్ ఉంటాయి. అందుకని జనరల్గా వీటికి ఆఫ్లైన్లో మార్కెట్ ఉంది. నిజానికి ప్రైస్ మనం యాక్సెప్ట్ చేయాలి. అండ్ కొన్ని విషయాల్లో మాత్రం కాంప్రమైజెస్ అయితే అవ్వాలి. శాంసంగ్ బ్రాండ్ వాల్యూ, మంచి డిస్ప్లే, మంచి కెమెరాస్, మంచి UI, One UI, 5 years పాటు సెక్యూరిటీ అప్డేట్స్, ఇవన్నీ పాజిటివ్ పాయింట్స్ కనిపిస్తూ ఉంటాయి. 1-2 ఖచ్చితంగా నెగిటివ్ పాయింట్స్ కనిపిస్తూ ఉంటాయి. దాంట్లో వెరీ ఫస్ట్ మీకు ప్రాసెసర్లు అనేవి A54 5Gలో అట్లీస్ట్ ఇంకొంచెం బెటర్ ప్రాసెసర్కి వెళ్తే బాగుండేది, అది మాత్రం కొంచెం డ్రాబ్యాకే. రెండోది వీళ్ళ 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ని వదలట్లేదు, ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తే బెటర్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇవి రెండింటిని కాంప్రమైజ్ చేస్తే అవి ఖచ్చితంగా మంచి వాల్యూ ఫర్ మనీ. శాంసంగ్ ఫోన్స్ అయితే ఆఫ్లైన్ యూజర్స్కి వాళ్ళు రకరకాల ఆఫర్లు పెట్టి అమ్ముతూ ఉంటారు కాబట్టి నడుస్తూ ఉంటుంది. అలాగే శాంసంగ్ వాళ్ళు వెరీ సూన్ గెలాక్సీ F14 5Gని కూడా తీసుకురాబోతుంది. సో దీనికి సంబంధించిన సపోర్ట్ పేజ్ అనేది ఈరోజు మన ఇండియాలో బయటికి కూడా వచ్చింది. సో వెరీ సూన్ ఇది కూడా మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి అమేజ్ఫిట్ నుంచి. అమేజ్ఫిట్ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో ఒక ప్రీమియం వాచ్ని లాంచ్ చేశారు. యాక్చువల్గా అమేజ్ఫిట్ వాచెస్ అనేవి చాలా ప్రీమియంగా ఉంటాయి. సో వీళ్ళు అమేజ్ఫిట్ GTR మినీ అని ఒకటి లాంచ్ చేశారు. ఇది 10,999 రూపాయలు పెట్టారు. వీళ్ళు కూడా ప్రైస్లో అసలు కాంప్రమైజ్ అవ్వరు, ప్రైస్ చాలా ఎక్కువగానే పెడతా ఉంటారు. నిజానికి వాళ్ళ బిల్డ్ క్వాలిటీకి, వాళ్ళ ఫీచర్స్కి, వాళ్ళ డిజైన్కి కొంచెం మంచిగా ఉంటాయి అనిపిస్తాయి యాక్చువల్గా. కాకపోతే ప్రైస్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళవి. సో 10,999 రూపాయలు పెట్టారు. సో ఆ ప్రైస్లో ప్రీమియం వాచెస్ కావాలనుకునే వాళ్ళు, అది కాకుండా దీంట్లో GPS ట్రాకింగ్ జెన్యున్గా మీకు మంచి క్వాలిటీ ట్రాకింగ్ చేస్తుందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ రకరకాల స్పోర్ట్స్ ఫీచర్స్, అన్ని రకాల ఫీచర్స్ వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. 20 రోజుల పాటు బ్యాటరీ లైఫ్ని క్లెయిమ్ చేస్తున్నారు. ఇవన్నీ చూసుకుంటే ప్రైస్ ఖచ్చితంగా వీళ్ళు కొంచెం ఎక్కువ
ఎక్కువగానే పెడతారు. 11,000 రూపాయలు పెట్టారు. ఇది అమెజాన్లో మీకు సేల్లోకి అయితే రానుంది. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి ఒప్పో 21వ తారీఖున ఈ మంత్లో గ్లోబల్గా ఒప్పో ఫైండ్ X6 సిరీస్ని లాంచ్ చేయబోతుంది. దాంతోపాటు ఒప్పో ప్యాడ్ 2ని కూడా లాంచ్ చేయబోతుంది. ఈ ఒప్పో ప్యాడ్ 2 ఈజ్ ఈక్వల్ టు రీసెంట్గా గ్లోబల్గా అలాగే మన ఇండియాలో లాంచ్ అయిన OnePlus ప్యాడ్ అనమాట. ఎలాంటి చేంజ్ అయితే ఉండదు, సేమ్ ప్యాడ్. గ్లోబల్ మార్కెట్లో మాత్రం ఇది ఒప్పో ప్యాడ్ 2 అని ఉంటుంది. కొన్ని కంట్రీస్లో ముఖ్యంగా మన ఇండియాలో మాత్రం ఇది OnePlus ప్యాడ్ అనే పేరుతో చలామణి అయితే అవుతుందన్నమాట. సో 21వ తారీఖున గ్లోబల్గా లాంచ్ కాబోతున్నాయి. నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ ఇంకా బాపుని తీసుకురాబోతుంది. ఇన్ అంటే ఇక్కడ మైక్రోమ్యాక్స్ ఇన్ సిరీస్ ఉంటుంది కదా, సో మైక్రోమ్యాక్స్ వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారనమాట. ఇంకా బాప్ ఈజ్ కమింగ్ అని పెట్టారు. ఇన్ఫినిక్స్ హార్ట్ 30i అనే మొబైల్ని వీళ్ళు తీసుకురాబోతున్నారు. G82 కానీ G88 ప్రాసెసర్తో కానీ ఈ ఫోన్ రావచ్చు. అండర్ 10,000 రూపీస్ బడ్జెట్లో ఇది ఖచ్చితంగా ఒక మంచి ఫోన్ అయితే అవుతుంది. కాకపోతే వీళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ హార్డ్వేర్ మాత్రం ఎక్సలెంట్గా తీసుకొస్తారు. రీసెంట్ టైమ్స్లో చాలా ఇంప్రెసివ్ హార్డ్వేర్ ఉంటుంది వీళ్ళ దాంట్లో. ఒక యూఐలో ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు అండర్ 10,000 రూపీస్ బడ్జెట్ మార్కెట్ మాత్రం ఖచ్చితంగా డామినేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు వీళ్ళదే ఎక్కువ పై చేయి ఉంటుంది. మన ఇండియాలో మాత్రం చాలా మార్కెట్ ఉంది వీళ్ళకి అండర్ 10,000 రూపీస్ బడ్జెట్లో. అండ్ ఇప్పుడు కూడా 30i అనే మొబైల్ విత్ G82 కానీ G88 కానీ ఉండొచ్చు అనుకుంటా. ఇది వెయిట్ చేయండి, దీని నుంచి ఫుల్ డీటెయిల్స్ వెరీ సూన్ మీకు తెలుస్తాయి. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ iPhone 10 లేదంటే iPhone X ఏదైతే ఉందో దాని తర్వాత ఫస్ట్ టైం వీళ్ళు iPhone 15 ప్రోని ప్రైస్ పెంచబోతున్నారు. మనం ఎన్ని సంవత్సరాలు అబ్జర్వ్ చేశారో చేయలేదు కానీ iPhone X లేదంటే iPhone 10 దగ్గర నుంచి ఇప్పటివరకు ప్రో మోడల్ ఏదైతే ఉంటుందో $999 ఉంటుంది. కానీ ఈసారి ఫర్ ద ఫస్ట్ టైము వీళ్ళు iPhone 15 Pro ప్రైస్ అనేది పెంచబోతున్నారట. సో ఎంత పెంచుతారో చూడాలి. మరి మన డాలర్ వాల్యూ, మన ఇండియన్ రూపీ వాల్యూ పెరుగుతూ వస్తుంది కానీ ఇంతకుముందు వాళ్ళు ఎప్పుడు $999 పెట్టుకుంటూ వచ్చారు. కానీ ఈసారి మాత్రం ఎంత పెంచుతారో చూడాలి. అది కాకుండా ఈసారి మనల్ని ఏమనుకుంటున్నారంటే మన ఇండియాలో ప్లాంట్స్ ఉన్నాయి యాపిల్కి, అండ్ ఇప్పుడు తెలంగాణలో కూడా ఒక కొత్త ప్లాంట్ పడుతుంది. సో మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మన ఇండియా నుంచి చాలా కంట్రీస్కి ఇప్పుడు ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మన ఇండియాలో ప్రైస్ తగ్గుతుంది అనుకుంటున్నారు. అస్సలు జరగదమ్మా, అది అవ్వదమ్మా. ప్రైస్ మాత్రం యాస్టీస్గా ఉంటాయి. మనం బీబీడీ సేల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి అంతే, వేరే ఆప్షన్ లేదు మనకి. సో ఐఫోన్ కొనుక్కోవాలంటే బిగ్ బిలియన్ డేస్ కానీ లేదంటే ఇంకేదైనా సేల్లో మనకి లోయెస్ట్ ప్రైస్లో వస్తే కొనుక్కుంటాం. సో అది పరిస్థితి. సో మన ఇండియాలో మాత్రం ప్రైస్ వీళ్ళేం తగ్గించరు. కాకపోతే ఈసారి iPhone 15 Pro ప్రైస్ మాత్రం చాలా వరకు పెరిగే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి రిలయన్స్ జియో నుంచి రిలయన్స్ జియో వాళ్ళు జియో పోస్ట్ పెయిడ్లో 2 ఆఫర్లు తీసుకొచ్చారు. ఇవి చూడటానికి నాకెందుకు కొంచెం ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తుంది. ఒకవేళ మీకు అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మీకు వాల్యూ ఫర్ మనీ అనుకుంటే వీటి మీద ఒక లుక్ అయితే వేయండి. ఒకటేంటంటే 399 ప్లాన్. యాక్చువల్గా ఒక పర్సన్ తీసుకుంటాడు 399 పెట్టి, ఇతనికి మంత్లీ 75 GB వస్తుంది. అండ్ మీకు అన్లిమిటెడ్ కాల్స్, అన్లిమిటెడ్ మెసేజెస్, జియోకి సంబంధించిన అన్ని బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ ప్యాక్ వస్తుంది. ప్లస్ మీరు ఇంకొక పోస్ట్ పెయిడ్ మెంబర్స్ని ఇంకొక ముగ్గురిని యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో పర్ హెడ్ 99 రూపీస్ పే చేయాలి. అంటే 1+3 మొత్తం ఎంత, ఇది ఒక 399 రూపాయలు, 400 ప్లస్ ఒక 300 వేసుకోండి, 700 రూపాయలు ఒక మంత్లో సరిపోతుంది అనమాట. ఒకవేళ మీ ఇంట్లో మీరు నలుగురు అనుకోండి, మమ్మీ డాడీ, మీరు ఒక చెల్లి ఒక తమ్ముడు ఉన్నారనుకోండి, లేకపోతే ఒకళ్ళు తీసుకుంటే ఇంకో ముగ్గురికి వాళ్ళకి డేటా పెద్దగా అవసరం లేదనుకోండి, ఆ 75 GBతో మీరు మేనేజ్ చేసుకోగలరు అనుకోండి. సో దాన్ని మాత్రం మీరు సూపర్గా యూటిలైజ్ చేసుకోవచ్చేమో అనిపిస్తుంది నాకైతే. అంటే ఎంత అవుతుంది, 800/4 అంటే నియర్లీ 200 per month అయిపోతుంది కదా. సో మీకు అన్ని బెనిఫిట్స్ వస్తాయి అని నేను అనుకుంటున్నాను. మీకు ఇది నచ్చలేదా కింద కామెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అండ్ దీంతో పాటు ఇంకోటి 699 ప్లాన్ ఉంది. దీంట్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 699 per month 100 GB డేటా ఇస్తారు. అండ్ ఇంకొక ముగ్గురిని యాడ్ చేసుకోవచ్చు, 99 రూపాయలు ప్లస్ యాడ్ చేసుకోవాలి. వీళ్ళకి అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ వస్తుంది, ప్లస్ నెట్ఫ్లిక్స్ యూజర్ అకౌంట్ వస్తుంది అనమాట. సో ఇంకొంచెం బెటర్ అవుతుంది ఇది. అండ్ ఒకవేళ మీకు ఇది డేటా ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ చేసుకున్న తర్వాత ఓకే అనుకుంటే వీటి మీద ఒక లుక్ అయితే వేయండి. కొత్త ప్లాన్స్ ఒక 2 తీసుకొచ్చారు. ఇవి సపోర్టివ్ ప్లాన్స్ లాగా తీసుకొచ్చారనమాట. ఇంకా ఈరోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ ఉంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో వీడియోస్ లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ కొంచెం డెవలప్మెంట్ అయితే చేయండి. ఇది మీ వల్లే అవుతుంది, నా వల్ల అసలే కాదు. సో హోప్ యూ అండర్స్టాండ్. ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.